ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అండి. అందరికీ గుడ్ ఈవినింగ్. అందరు ఏం చేస్తున్నారండి? నేను ఇప్పుడే టీ తాగాను. మార్నింగ్ నుంచి పడుకొని ఇప్పుడే లేసానండి. అందు గురించి ఫేస్ అంతా ఇంత లావ్ అయిపోయిందండి. కొంచెం మొటిమలు వచ్చాయి కదండి. రెండో మూడో ఉన్నాయండి మొటిమలు వచ్చాయి. సో ఫ్రెండ్స్, ఏంటి విశేషాలు? వ్యూస్ తగ్గిపోతున్నాయి. చాలా వరకు వ్యూస్ తగ్గుతున్నాయండి. ఎందుకు తగ్గుతున్నాయి ఏమో అర్థం కావట్లేదు. సబ్స్క్రైబర్స్ అయితే వస్తున్నారు, అవర్స్ కూడా వస్తున్నాయి, బట్ వ్యూస్ తగ్గుతున్నాయండి. నేనేం తప్పు చేస్తున్నానో నాకు కూడా తెలియదు. సో ఫ్రెండ్స్, ఎందుకు అలా అవుతుంది, ఏ మిస్టేకో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈరోజు నేను చాలా టైం స్పెండ్ చేశానండి ఫోన్లోనే. ఎక్కడ అంటున్నాను జరగ లుంగులు, కొత్త లుంగులు ఉన్నారా? జర రేపు చూద్దాం. పొద్దున్న కట్టుకోవడానికి ఇబ్బంది ఉన్నాను. కట్టుకుందాం అనిపిస్తున్నది కానీ మళ్ళీ ఒకసారి కట్టుకున్నాను అనుకో, ఇక మళ్ళా ఇక్కడికి గలీజ్ అవుతాయి అని. అదే కొత్తగా ఉన్నప్పుడు కుట్టించి అది ఏమంటారు, అది అంచులు కుట్టించుకొని వేసుకున్నాం అనుకో, ఇక పడి ఉంటాయనా అందుకే మళ్ళీ ముదిరిపెట్టి పొద్దున వేసుకుంటాం. సరే పొద్దున చేస్తారా మరి? ఓకేనండి. ఇంకా ఏంటి విశేషాలు? ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి. కామెంట్స్లో చెప్తున్నారు మేము నీకెందుకు సపోర్ట్ చేయాలి అంటున్నారు. ఎందుకు సపోర్ట్ చేయాలంటే సాటి మనిషికి సహాయం చేయాలండి, అంతే. ఎందుకు సపోర్ట్ చేయాలి అనేసి కామెంట్ వచ్చింది, అందుకే చెప్తున్నాను. తన పేరు ఎందుకు వాడకూడదు కదా. ఒకరికి కామన్ సెన్స్ లేదని చెప్పేసి మనం కూడా అలా చేయకూడదు కదండి, తప్పు కదా. అందు గురించి నేను తన పేరు మెన్షన్ చేయట్లేదు. ఎందుకు సపోర్ట్ చేయాలి అని అన్నారు. అంటే నా పరిస్థితి మీకు తెలుసు కదండి. ఎందుకు సపోర్ట్ చేయాలి, ఎందుకు చూడాలి అని అంటే, నేను చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నాను కాబట్టి చేయమని అడుగుతున్నానండి. నేనేం మిమ్మల్ని మీ ఆస్తులు రాసిమని అనట్లేదు కదండి. ఓన్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అని మాత్రమే అడుగుతున్నాను కదండి. దానికి తను ఎవరో సీరియస్ అయిపోయి ఎందుకు సపోర్ట్ చేయాలి, ఏ విషయంలో చేయాలి అనేసి అడుగుతున్నారండి. సో ఫ్రెండ్స్, ఆయన మీద నాకేమీ ఎలాంటిది లేదండి. అలా అడుగుతున్నారు, దానికి ఆన్సర్ చెప్పానండి, అంతే. ఇంకా చెప్పండి, ఇంకా ఏంటి? ఇందాకే టీ తాగానండి, పడుకుని లేసాను, అందు గురించి ఫేస్ ఇలా అయ్యింది. సీరియల్ వస్తుందండి, సీరియల్ చూస్తుందమ్మా. నాకు సీరియల్ చూస్తే తలనొప్పి వస్తుంది, అందు గురించి నేను చూడను. ఫేస్కి మేకప్ లేకుండా వచ్చింది అనుకుంటున్నారా? నాకు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదండి అన్నీ పెట్టుకుంటాను, ఏం పెట్టుకోనండి. ఓన్లీ ఫెయిర్ అండ్ లవ్లీ మాత్రం పెట్టుకుంటాను, కళ్ళకి కాటుక పెట్టుకుంటాను, పెదాలకి లిప్స్టిక్ పెట్టుకుంటాను, అంతేనండి. ఇంకేం పెట్టుకోను, నాకు ఇంట్రెస్ట్ ఉండదండి. ఇక్కడ కూర్చొని పోయానండి, అంతే. ఓకేనా? సో నిన్నే చెప్పాను కదండి, నా జాంపర్ కోసేసారు. నేను ఎంతో ఇష్టంతో అలా దాచుకుంటే ఎవరు కోసేసారండి. అదిగోండి అక్కడ చెట్టుకి ఉండాలి, కానీ లేదండి, పోయింది. చూద్దాము, అదే కలర్లో ఉంది అని అనుకున్నాను, బట్ లేదండి, పోయింది అది. సో అక్కడికి వెళ్తే గాలి బాగా వస్తుందని నిన్న వీడియోస్ తీశాను. అక్కడ
అక్కడ చాలా బాగుందండి. కాకపోతే అందరు నన్నే చూస్తుంటారు, ఏం చేస్తుంది ఫోన్ పట్టుకొని అని అనుకుంటారు. అందు గురించి అక్కడ తీయాలంటే కొంచెం ప్రాబ్లం. సో రేపు తీద్దామండి, అక్కడే తీస్తాను. కావాలనుకుంటే లైవ్ కూడా అక్కడే చేస్తానండి. రేపు మార్నింగ్ లైవ్ చేస్తానండి, ఓకేనా. లైవ్ చేసే టైం కూడా 9:30 10 లోపు ఉంటుందండి. ప్లీజ్ కంపల్సరీ అని ఫోర్స్ ఏం చేయట్లేదు. ప్లీజ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రండి, నాతో మాట్లాడదాం అనుకున్న వాళ్ళు ప్లీజ్ ఫ్రెండ్స్ రండి. ఎవరు ఇన్స్టాలో నన్ను బ్యాడ్గా చేయాలని చూస్తున్నారండి, వాళ్ళకి ఏం లాభమో ఎందుకు అలా చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదండి. నన్ను చాలా బ్యాడ్గా చేయాలని చూస్తున్నారు. నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది అసలు ఇన్స్టాని తీసేద్దాము అనిపిస్తుంది. నా మీద అంతా నన్ను తప్పుడు దానిలాగా చేయాలని చూస్తున్నారు. మీరు కొంచెం అర్థం చేసుకోండి. నేను ఎలాంటి చెత్త వీడియోస్ పెట్టానండి. మీరు నన్ను చూస్తూనే ఉన్నారు 1 year నుంచి. నేను ఎలాంటి దాన్నో, ఎలాంటి పరిస్థితుల్లో ఫేస్ చేస్తున్నానో మీకు తెలుసు కదండి. అలాంటప్పుడు నేను అలాంటి వీడియోస్ ఎలా పెడతానండి? నేను పెట్టను కదా. అది ఎవరు చేస్తున్నారో, ఏం చేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారో, అసలు అలా ఎలా చేస్తారో నాకు అంతగా దీనిపైన అంత అవగాహన కూడా నాకు లేదండి, ఓకేనండి. ఏవైనా తప్పుగా వస్తే యూట్యూబ్ చూస్తున్న వాళ్ళు, నా ఇన్స్టా ఫాలో అయ్యే వాళ్ళు తప్పుగా ఉంటే అది మాత్రం నేను పెట్టింది కాదండి, అర్థం చేసుకోండి ప్లీజ్. నాకు మనసు చాలా బాధ అనిపిస్తుందండి నైట్ నుండి. ఎందుకు పెట్టారు, ఎవరు పెట్టారు అనేసి ఇబ్బందిగా అనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బి సుజాత 7685 అండి, అన్ని స్మాల్ లెటర్స్ అండి, ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్, టేక్ కేర్.